అధికారులు వెళ్ళరు. నెంబర్ 1. జగన్ ఎవరితో చెప్పారని చెప్తున్నారు, పిఎస్ఆర్ ఆంజనేయులు వీళ్ళతో చెప్పారు అన్నటువంటిదే కదా ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఎవరి కోసం ఇప్పుడు ఇందులో పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి బెనిఫిట్ ఏముండదు, లేదా విశాల్ గున్నీకి బెనిఫిట్ ఏముండదు, ఆ సదరు కాంతి రాణా టాటాకి బెనిఫిట్ ఏముండదు. ఎవరు ఇక్కడ రాష్ట్రానికి పెట్టుబడులు పెడతాను వచ్చినటువంటి జందాలు తను వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్య జగన్మోహన్ రెడ్డి నోటీస్కి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు అన్నది కదా, అది జనంలోకి తీసుకెళ్లాలన్నదే కదా. ఇప్పుడు ఒక మహిళ ఉదంతంలో సాధారణంగా పబ్లిక్లో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్కి అంటే ఒక మహిళకి అన్యాయం చేయడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నించాడు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ జనంలోకి తీసుకెళ్లాలన్నదే వాళ్ళ ఉద్దేశం. అదే ఇప్పుడు ఇక్కడ ఫోకస్ అయింది. అంటే జిందాల్లోనే తప్పించుకోవడానికే ఎన్ని చేశారు అని ఎంతవరకు అనుకోవాలి సార్ ఇక్కడ? అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టింది, ఇప్పుడు మనం చెప్పట్లే ఈ ముక్క. మొట్టమొదట తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసినటువంటి వార్తలు కానీ, టీవీ ఛానల్ పెట్టిన డిబేట్లు కానీ ఏమని పెట్టారు? జిందాల కోసం ఇంతకు దిగించావా, ఇంతకు దిగజారావా, ఒక ఆడపిల్లని ఉసురుకు పోసుకున్నావు కదా అనినే కదా రాసుకొచ్చింది కానీ డిబేట్లు పెట్టింది. కానీ